దేవుని మనస్సు మనం గ్రహించినట్లయితే, దేవుడు ఎప్పుడు ఆయన తట్టు తిరుగుతారా, ఎప్పుడు ఆయన ఆయన వైపు తిరిగితే క్షమించాలని ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆహాబు విషయంలో మనం గమనించినట్లయితే, ఆహాబు జీవితంలో ఆయన చేసిన చర్యలు, ఆ పాపము అదంతా కూడా ఆయన తెలుసుకొని, అర్థం చేసుకొని, వెంటనే ఆయన వస్త్రములు చింపుకొని, గోనపట్ట కట్టుకొని, గోనపట్ట మీద పడుకొని మరి అంగలారుస్తాడు. వ్యాకుల పడతాడంట. అయితే దేవుడు వెంటనే ఏలియాతో అంటాడు కదా, నాకు భయపడి ఆహాబు ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నాడు చూడు, కనుక ఆయనకు రావలసిన ఆ అపాయము నేను రాకుండా చేస్తాను అంటున్నాడు. దేవుడు వెంటనే ఆయన మనసు ఏంటంటే, ఎవరు ఆయన తట్టు తిరుగుతారో, క్షమాపణ అడుగుతారో వెంటనే ఆయన క్షమించుటకు సిద్ధంగా ఉన్న దేవుడు. కనుక మనము కూడా ఏ పొరపాట్లు జరిగినా వెంటనే ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం క్షమాపణ అడిగినప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం క్షమించమని అడిగి వాటిని విడిచిపెట్టినప్పుడు మళ్ళా ఆయన కనికరాన్ని పొందుకోవడమే కాదు,